అందరికీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది కదా. జీవితంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు చావు పుట్టుకలు ఈ రెండు మన చేతుల్లో లేని విషయాలు. వీటి గురించి మనం ఫికర్ చేసే అవసరం లేదు. కానీ ఆ మధ్యలో ఉన్న జీవితం ఉన్న చూశారా, దాని గురించి కూడా చెప్తా. మనతో పుట్టిన వాళ్ళు తోబుట్టువులు అకారణంగా నీతోటి విభేదాలకు దిగవచ్చు, ఈర్ష్య ద్వేషాలు నీ మీద పెంచుకోవచ్చు. అయినా మనం వదులుకోలేము. వాళ్ళు మనోళ్ళే. మనతో ఆడుకున్నటువంటి బాల్య స్నేహితులు అకారణంగా నీతోటి మాటలు బంద్ చేయవచ్చు. అయినంత మాత్రాన మనం వాళ్ళ వదులుకుంటామా? గ్రూప్లో ఉంటాం. అయినా వాళ్ళు మనోళ్ళే. అంతదానికెందుకు? అమ్మ నాన్న మనల్ని అపార్థం చేసుకోవచ్చు. పెద్దాళ్ళు కదా అంటుంటారు అని చెప్పేసి తుడుచుకోవాలి. అంతేగాని మనం ఎవ్వరిని మనం తప్పు కాకుండా ఉండాలి అంతే తప్ప ఎవ్వరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరమూ లేదు. తర్వాత మన పుట్టిన సంతానం కూడా మన మాట వినకపోవచ్చు. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చేసిందే కరెక్ట్ అని ఉంటుంది. ఎవరి దృష్టికోణం వాళ్ళది. నేను చేసింది తప్పు కావచ్చు, నేను చేసిన పని ఎదుటి వాళ్ళకి తప్పు కావచ్చు, తప్పు అనిపించవచ్చు. అది నాకు కరెక్టే అనిపిస్తున్నది కాబట్టి నేను చేస్తున్నా. తర్వాత ఎదుటి వాళ్ళు చేసే పని మనకు తప్పు అనిపించవచ్చు, కానీ వాళ్ళు చేస్తూనే ఉంటుంటారు, ఎందుకంటే అది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంటుంది. ఇది దృష్టికోణమే. ఎవరి అభిప్రాయాలు వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. అయినంత మాత్రాన మనం ఎవరిని తక్కువ చేసి కానీ తప్పించుకోవడానికి కానీ వదిలేయడానికి కానీ లేదు. జీవితం నచ్చినా నచ్చకున్నా ఉగాది పచ్చడిలాగా కలిసి ఉండాల్సిందే. ముఖ్యంగా ఇంకొకటి చెప్తా, మన సంతానంలో కూడా మనం ఎంత గోరుముద్దలు పెట్టి పెంచినా సరైన సమయానికి వచ్చే వరకు పిల్లల ఆలోచన సరళి అమ్మ నాన్నను మించి వెళ్ళిపోతుంది. వాళ్ళు మనకు అగెయినిస్ట్గా కూడా చేయవచ్చు. ఏం చేయలేవు, ఏమీ చేయలేవు. ఇది ఇలా అవుతుంటాయి. చూస్తూ వెళ్ళాలి. వాళ్ళ జీవితం ఎవరి జీవితం వాళ్ళదైనా యాక్సెప్ట్ చేయాలి, అంతే. అది ఇంకొకటి, మన తోబుట్టువులు కూడా నీకు అకారణంగా నీ మీద నిందలు వేయవచ్చు. నువ్వేం గొప్పరా, నీదేంది, వీడు బడాయిగాడు, పెద్ద గర్వం వీనికి అని కూడా అకారణంగా నీ మీద నిందలు వేయవచ్చు, నీతోటి విభేదాలు పెంచుకోవచ్చు, నీ మీద ఈర్ష్య ద్వేషాలు చూపించవచ్చు. అయినా మనం ఎవరిని తీసివేయడానికి లేదు. పెద్దళ్ళు కదా అంటారు అనుకుంటాం, తోబుట్టులు కదా అని వదిలేస్తాం. ఇలానే ఉండాలి. జీవితం అంటే ఇదే. అన్నీ అనుకున్నట్టే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? రాసిన కథ అవుతుంది. కానీ వాస్తవం ఇది. మీరు ఏకీభవిస్తారన్న మాటతోటి ఈ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ యొక్క కామెంట్లను, నా యొక్క సందేశానికి ఇది కరెక్టు కాదు, అవును కాదు, మీరు ఏకీభవిస్తారు ఏకీభవించరు అనేది తప్పకుండా తెలియజేయండి. ఒక్క లైకే కదా, ఏం పోతుందండి? దీనికి కూడా 1,00,000 ఆలోచిస్తారు. ఏ మానసికత కొంచెం మార్చుకోండి. ఏమంటారు?